ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు నూతన సారథిగా ఆల్రౌండర్ రియాన్ పరాగ్ ను ఖరారు చేసింది. దీనిపై రాజస్థాన్ రాయల్స్ అధికారిక ప్రకటన చేసింది. గత సీజన్ వరకు కెప్టెన్ గా పనిచేసిన సంజు శాంసన్ స్థానాన్ని పరాగ్ భర్తీ చేయనున్నారు. తొలుత పరాగ్ తో పాటు రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్స్ రాజస్థాన్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ రాజస్థాన్ మేనేజ్మెంట్ మాత్రం పరాగ్ వైపే మొగ్గు చూపింది. వేలానికి ముందు ట్రేడింగ్ విండో ద్వారా సంజు శాంసన్ ను వదిలేసి జడేజా, శామ్ కరన్లను తీసుకుంది. సీనియర్ ప్లేయర్ గా మ్యాచ్ విన్నర్ గా పేరున్న జడేజాకి పగ్గాలు అప్పగిస్తారని భావించారు. అటు జైస్వాల్, ధ్రువ్ జురేల్ కూడా పరాగ్ కంటే రేసులో ముందున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కానీ రాయల్స్ యాజమాన్యం మాత్రం పరాగ్ పైనే నమ్మకం ఉంచింది. రియాన్ పరాగ్ 2019 నుంచి రాజస్థాన్ జట్టుతో కొనసాగుతున్నాడు. అస్సాం జట్టుతో పాటు రాజస్థాన్ కెప్టెన్ గా కూడా పరాగ్ పనిచేసిన అనుభవం ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ లో గాయపడిన సంజు శాంసన్ స్థానంలో 8 మ్యాచ్లకు పరాగ్ నాయకత్వం వహించాడు. పరాగ్ కెప్టెన్సీలో రాయల్స్ కేవలం 2 మ్యాచ్లు గెలిచింది. అయితే హెడ్ కోచ్ కుమార్ సంగక్కర సూచన మేరకు పరాగ్కు తమ జట్టు పగ్గాలు రాజస్థాన్ అప్పగించినట్లు సమాచారం. కెప్టెన్సీ కోసం ఆ జట్టు కోచ్ సంగక్కర పలువురు ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేశారని, వారిలో పరాగ్ అతన్ని మెప్పించాడని పేర్కొంది. అయితే సంగక్కర ఇంటర్వ్యూ చేసిన మిగిలిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. రియాన్ పరాగ్ 2019లో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అతడు 84 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 26.1 సగటుతో 1566 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది సీజన్ కు ముందు రాజస్థాన్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సంజు శాంసన్ చెన్నైకి వెళ్లిపోగా రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా తప్పుకోవడంతో కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో రాజస్థాన్ బరిలోకి దిగనుంది.